మెదక్ జిల్లా సిడబ్ల్యూసీ ఉద్యోగులు అక్రమంగా పీడీఎస్ బియ్యాన్ని తరలించారు. వాహనాలు తనిఖీలు చేస్తుండగా హౌసింగ్ బోర్డు వద్ద అక్రమంగా తరలిస్తున్న డీసీఎంలు పట్టుకున్నట్లు సీఐ నాగరాజు తెలిపారు. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ అన్నారు. డ్రైవర్ చందర్ను రైస్ ఎక్కడికి వెళ్తున్నాయని అడగగా పొంతనలేని సమాధానం చెప్పారు. విచారణలో సిడబ్ల్యూసీ గోదాం మేనేజర్ కోటేశ్వరరావు డీసీఎంను పంపామని చెప్పాడని తెలిపారు. దీంతో సిడబ్ల్యూసీ గోదాం మేనేజర్ కోటేశ్వరరావును విచారించగా 70 బస్తాలలో అక్రమంగా పీడీఎస్ రైస్ను తరలిస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. ఒంగోలు పట్టణంలో డీఎస్పీ శ్రీనివాసరావు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. యువత బెట్టింగ్లకు బానిసలై జీవితాలు నాశనం చేసుకుంటున్నారని డీఎస్పీ తెలిపారు. పట్టణంలోని మొత్తం 15 బృందాలుగా ఏర్పడి టీక్లేపు యువత ఎక్కువగా కూర్చునే ప్రాంతాల్లో యువత నుండి వారి సెల్ ఫోన్స్ తీసుకొని బెట్టింగ్ యాప్ మెయింటైన్ చేస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ వై నాగరాజు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న కాంక్రీట్ మిల్లర్ల సమస్యలు, డిమాండ్ల పరిష్కారానికై ఈ నెల 5 నుంచి 15 వరకు సమ్మెబాట పట్టనున్నారు. సోమాజ్గూడలో ఏర్పాటు చేసిన సమావేశంలో కాంక్రీట్ మిల్లర్ ఓనర్ అండ్ లేబర్ యూనియన్ చైర్మన్ నాగరాజు, స్టేట్ కన్వీనర్లు బీసం గోపాల్, రవికుమార్ రెడ్డిలు తెలియజేశారు. రోజుకు పెరుగుతున్న ధరలు ఆకాశాన్ని చూస్తున్నాయని, అది కాంక్రీట్ మిల్లర్ల పని విషయంలో ధరలు తిరోగమనానికి గురవుతున్నాయని యూనియన్ గౌరవ అధ్యక్షులు కృష్ణ వాల్మీకి తెలిపారు. మహబూబాబాద్ నగర్ అమర్చింత మండలంలోని మస్తీపురం గ్రామంలో నూతనంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గురునాథ్ రెడ్డి, డీజీపీ జితేందర్, ఐజీ రమేష్, ఎస్పీ రావులు గిరిధర్ గారితో పాటు కలిసి ప్రారంభించారు. ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని తెలిపారు. అలాగే ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు వద్ద పోలీస్ అవుట్ పోస్ట్ కార్యాలయం భవన నిర్మాణానికి భూమి పూజ చేసి పనులను లాంఛనంగా ప్రారంభించారు. గుంటూరు జిల్లా గరికపాడు గ్రామంలోని డ్వాక్రా యానిమేటర్ శ్యామల చేతివాటం ప్రదర్శించి 2 గ్రూపులకు చెందిన 11 లక్షల రూపాయలు బ్యాంకులో జమ చేయకుండా కాజేసింది. 2.5 ఏళ్లుగా యానిమేటర్ శ్యామల గ్రూపు సభ్యుల నగదును బ్యాంకులో వేయకుండా సొంత అవసరాలకు వాడుకుందని మహిళలు నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న డ్వాక్రా సంఘ సభ్యులు కాకుమాను ఏపీఎం సుజాతకు ఫిర్యాదు చేశారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో గత 5 రోజులుగా మద్యం సేవిస్తూ వాహనాలు నడుపుతున్న 14 మందిని ఎస్ఐ పవన్ కుమార్ అదుపులోకి తీసుకున్నారు. 13 మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారికి ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున మొత్తం 1,30,000 రూపాయలు జరిమానా కట్టించారు. పలువురికి మద్యం సేవించి వాహనం నడిపితే కుటుంబాలు రోడ్డున పడతాయని ఎస్ఐ అవగాహన కల్పించారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో మీ సొంత రాజకీయ ఉనికి కోసం భక్తుల మనోభావాలతో చెలగాటం ఆడొద్దని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేశారు. శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి దేవాలయ విషయంపై గత 15 రోజులుగా రకరకాల వదంతులు వ్యాప్తి చేయడం జరుగుతుంది. కొంతమంది పని కట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారని విశ్వ హిందూ పరిషత్ ప్రజలకు తెలియజేస్తున్నది. దేవాలయంలో విగ్రహాలు కదులుతున్నందున వాటికి దిగ్బంధం పోసి సరిచేయడం తప్ప ఎటువంటి తప్పిదాలు జరగలేదన్నారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం శంకరాజుపల్లి గ్రామంలో ప్రత్యేక శిక్షణ పొందిన స్వీపర్ డాగ్లతో ఇంటింటి తనిఖీలు నిర్వహించారు. డ్రగ్స్ వాడడం వల్ల ఆరోగ్యంపై, కుటుంబంపై, సామాజిక జీవితంపై, ఆర్థిక పరిస్థితులకు భారీ నష్టాలు జరిగే అవకాశం ఉందని, యువత, విద్యార్థులు వాటికి దూరంగా ఉండాలని ఎస్ఐ తౌసుద్దీన్ సూచించారు. మత్తు పదార్థాలను వాడే వ్యక్తులు మానసిక ఒత్తిడికి, కంగారు, నిరాశ కారణంగా ఆత్మహత్యలకు పాల్పడే అవకాశం ఉందన్నారు. నంద్యాల జిల్లాలో బేతంచెర్ల పట్టణంలో సిపిఐ కార్యాలయంలో సిపిఐ మండల కార్యదర్శి భార్గవ్ ఎన్న అధ్యక్షతన ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. నంద్యాల జిల్లా స్థాయిలో మండల, పట్టణ కార్యదర్శుల సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. వక్ఫ్ బోర్డు, రాజ్యాంగ పరిరక్షణ, సూపర్ 6 పథకాలు, పేద ప్రజలకు ఇంటి స్థలాలు తదితర అంశాలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణకు ఈ సమావేశం వేదిక కానుందని తెలిపారు. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం రాంపురం నందు హషరత్ సయ్యద్ గోకర్ వలీ దాదాసాహెబ్ ఉసురు మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే శ్రీ వై బాలనాగిరెడ్డి హాజరయ్యారు. ఎమ్మెల్యే శ్రీ వై బాలనాగిరెడ్డిని పీఠాధిపతి ఖాదర్ బాషా స్వాగతం పలికి అనంతరం గోకల్ వలీ సాహెబ్ దర్గాను సందర్శించి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు.
కర్నూలు జిల్లా మునగాలపాడు, గాంధీనగర్, బంగారుపేట తదితర ప్రాంతాల్లో పారిశుద్ధ పనులను కమిషనర్ రవీంద్రబాబు పరిశీలించారు. ప్రజలు తమ గృహాల్లో, వాణిజ్య సముదాయాల్లో వెలువడే వ్యర్థాలను మురుగు కాలువల్లో వేయొద్దని నగరపాలక కమిషనర్ కోరారు. మురుగు కాలువలో వ్యర్థాలు వేయడం వల్ల అనేక అనర్థాలు ఏర్పడతాయని, అది మురుగు వ్యవస్థకు తీవ్ర ఆటంకం కలుగుతుందని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం వ్యాప్తంగా అర్ధరాత్రి వర్షం దంచుకొట్టింది. కల్లాలలో ఆరబోసిన మిర్చి మొత్తం అకాల వర్షం కురవడంతో తడిసిపోయిందని రైతులు వాపోయారు. వేంసూరు, కల్లూరు, పెనుబా మండలాల్లో మిర్చి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వరి నేల రావడంతో రైతన్నలు ఆందోళనలో ఉన్నారని రైతులు తెలిపారు. పార్వతీపురం, మన్యం జిల్లాలో ఏఐఎస్ఎఫ్ నాయకులు కరపత్రాలను ఆవిష్కరించారు. దేశంలో విద్యారంగం సంక్షోభంలో ఉందని, అశాస్త్రీయ భావనలతో విద్యార్థులు మనసు విచ్ఛిన్నమైన విద్యా వ్యవస్థను కాషాయకరణ చేస్తున్నారని నాయకులు తెలిపారు. కడప జిల్లా వేదికగా ఈ నెల 26, 27, 28 తేదీల్లో జరగనున్న ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి విద్యా, వైజ్ఞానిక, రాజకీయ శిక్షణ తరగతులు జయప్రదం చేయండని పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లాలో గత నెల రోజులుగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రజలు ఉక్కపోతకు గురవుతున్నారు. ప్రజలు రోడ్డుపైకి రావాలంటేనే బాబోయ్ ఎండ అంటూ అదిరిపోయేవాళ్లు. అయితే బుచ్చిరెడ్డిపాలెం మండలంలో మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా మార్పులకు చోటు చేసుకున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన చిరుజల్లులతో వర్షం పడుతూ ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. ఒక్కసారిగా వర్షం రావడంతో ప్రజలు కాస్త ఇబ్బందులు పడ్డ వాతావరణం చల్లబడటంతో సేద తీరుతున్నారు. వరంగల్ జిల్లాలో మిర్చి పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారని ప్రభుత్వం స్పందించి మిర్చిని సరైన మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కురిసిన అకాల వర్షానికి మార్కెట్లను సందర్శించి మార్కెట్లో తడిసిన మిర్చి బస్తాలను బహుజనవాది డాక్టర్ వివేక్ పరిశీలించారు. ఈ సమస్యని మార్కెట్ చైర్మన్ గాని అధికారులు పట్టించుకోవడం లేదని, ఇకనైనా మార్కెట్ కమిటీ జోక్యం చేసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని వివేక్ కోరారు.